ఉదయకాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క దయగలిగిన కృపగలిగిన నామాన్ని బట్టి తండ్రి మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాము అయా. నిన్నటి రాత్రి అంతను కూడా మీ రక్షణ సహాయము, మీ కంచె కాపుదల మాకు అనుగ్రహించారు. మంచి నిద్రను మాకు దయచేశారు అయ్యా. ఏ అపాయము, ఏ ప్రమాదము, ఏ సమస్యలు మా దరికి రాకుండా భద్రపరిచారు. మీకు వందనాలు అయ్యా. ఈ లోకంలో మరొక నూతనమైన రోజులో మేము ఈ విధంగా సజీవులుగా ప్రవేశించి ప్రార్థించుకొనగలుగుతున్నామంటే తండ్రి, అది కేవలము కూడా మీ యొక్క ఉచితమైన కృపను బట్టే సాధ్యమై ఉన్నది నాయన. మీరు చూపించిన ఆ యొక్క మహాకృపను బట్టి మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఎస్ లార్డ్, బాధపరచబడే వారికి ఆయన న్యాయము తీర్చును అని కీర్తనల గ్రంథము 146వ కీర్తన 7వ వచనంలో మీ వాక్యం సెలవిస్తున్న రీతిగా, అవును ప్రభువా, ఎవరైతే ఈరోజు బాధపరచబడిన స్థితిలో ఉన్నారో, ఈరోజు న్యాయం కోసం వారు ఎదురు చూస్తున్నారో, అన్యాయము చేయబడినటువంటి పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోలేక, ఎవరు సహాయము చేయక, ఎవరి దగ్గర నుంచి ఆదరణ లేక అందరూ మోసము చేస్తున్న పరిస్థితిని బిడ్డలు ఎదుర్కొంటుండగా నాయన, మీరు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు, వారికి మీరు న్యాయము తీర్చబోతున్నారు అని, వారి జీవితాన్ని మార్చబోతున్నారు అని, వారి పక్షమున వాదించి వారి వైపున తండ్రి తీర్పు అనుకూలంగా వచ్చేలాగున చేయబోతున్నారు అని. అందును బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ యొక్క బలమైన వాగ్దానమును నాయన స్థిరపరచండి, దృఢపరచండి తండ్రి. అనేక మంది బిడ్డలు ప్రతి నిత్యము కూడా లేవగానే మీ పాద సన్నిధిని చేరి తండ్రి అని ప్రార్థిస్తూ మొరబెడుతున్నారు. కృపా సహాయము దయచేయండి. వారు దేని నిమిత్తమైతే అడుగుతూ ఉన్నారో, వేటి కొరకైతే ప్రార్థిస్తూ ఉన్నారో, ఏ ఆలోచనలు అయితే ఈరోజు కలిగి ఉన్నారో అన్నిటినీ వారందరి జీవితాల్లో నెరవేరుస్తూ స్థిరపరుస్తూ రమ్మని బ్రతిమాలుకుంటున్నాం నాయనా. చేస్తున్న పనులను మీ పాద సన్నిధిన పెడుతున్నాము. ఉద్యోగ, వ్యాపార, పరిచర్య, చేతి పనులు, అన్ని పనులు కూడా అయ్యా మీ కృపా సహాయము చేత దీవించండి. జ్ఞానమును దయచేయండి, బలమును దయచేయండి, వివేచనను అనుగ్రహించండి అయ్యా. అందరూ కూడా నూరంతలుగా ఫలించి అభివృద్ధి చెంది విస్తరించబడుటకు కృప చూపించండి. ఆగిపోయిన పనులు కూడా తండ్రి మరలా నూతన పరచబడడానికి సహాయము దయచేయండి. అదేవిధంగా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. చేస్తున్న ప్రతి ప్రయాణమును మీకు అప్పగిస్తున్నాం. ఆకాశ మార్గంలో వెళ్తున్నా, నీటి మార్గంలో వెళ్తున్నా, రోడ్డు మార్గంలో వెళ్తున్నా, రైలు మార్గంలో వెళ్తున్నా మీ రక్షణ ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. అపాయాలు, ప్రమాదాలు ఏవి ఏ బిడ్డ దగ్గరికి రాకుండా సురక్షితంగా వారి ప్రయాణాలు ముగించుకొనడానికి సహాయము దయచేయండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా, ఎవరికి ఆకలి బాధలు లేకుండా, అనారోగ్యము అనే పరిస్థితులు ఏవి రాకుండా, ఆర్థికంగా కూడా ఈరోజు ఎవ్వరూ ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరు కూడా సకల సమృద్ధి కలిగి సంతోషిస్తూ ఆనందిస్తూ అయ్యా ఈ రోజున కొనసాగడానికి సహాయము దయచేయండి. ఆత్మీయ జీవితాన్ని కట్టండి తండ్రి. మీ నామానికి మేము ఎవ్వరం కూడా ఆయాసకరంగా జీవించొద్దు నాయన. ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ఆత్మీయంగా బలపరిచేవారిగా మా జీవితాలు ఉండడానికి సహాయము దయచేయండి అయ్యా. ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు, ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు ప్రభువా, జ్ఞానము దయచేయండి. చదివినవి గుర్తుంచుకునే కృప చూపించండి. క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి సహాయము దయచేయండి తండ్రి. ఎవరితో ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు ఏవి మేమెవ్వరం కలిగి లేకుండా తగ్గించుకొని సమాధానపడి దీర్ఘశాంతం కలిగి ప్రేమతో జీవించే కృప చూపించమని
ఆయన కొత్తగా నూతనంగా ఈరోజు పనులు ప్రారంభిస్తున్నారు, శుభకార్యాలు జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు, ఏ సమస్యలు వారికి రాకుండా, ఏ అపాయం వారి గుడారం సమీపించకుండా భద్రపరచండి నాయన. ఆయా రిపోర్ట్స్ విషయంలో, చెకప్స్ విషయంలో, ఆపరేషన్స్, డెలివరీస్ విషయంలో మీరు తోడై ఉండండి ప్రభువా. అన్నీ కూడా సజావుగా కొనసాగించబడే కృప చూపించమని, అపవాది ఉచ్చులు ఎవరు పడిపోకుండా, లోకమాయలో పడిపోకుండా, ఎవరి చేతిలో మోసపోకుండా ప్రతి ఒక్కరం కూడా అయా మీరు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకొని వాక్య జ్ఞానం కలిగి నడుచుకోవడానికి మీరే తండ్రి సహాయము దయచేయమని, మీ కృపను బట్టి, మీ దయను బట్టి నూతన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించారు. బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన. అయా ఒక్కరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకు దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్.